హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కిచెన్లో కానీ ఇంట్లో కానీ చాలా సింపుల్గా చేసుకునే పనుల టిప్స్ గురించి చెప్పుకుందామండి. టోటల్గా 10 టిప్స్ చెప్తానండి. మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం చేసే పనులన్నీ కూడాను చాలా త్వరగా సింపుల్గా టేస్టీగా అయిపోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మనం డైలీ రైస్ వండుకునేటప్పుడు రైస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రైస్ని క్లీన్ చేసేటప్పుడు ముందుగా ఒకసారి వాటర్ని ఇలా మొత్తం కూడాను రైస్ క్లీన్ చేసేసుకొని వంపేసేసుకోండి. రెండోసారి మనము రైస్ని కడిగేటప్పుడు ఈ వాటర్ని పారపోయకుండా మన హెల్త్కి బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా ఆడవాళ్ళకి తప్పకుండా ఇది యూజ్ అవుతుంది ఈ టిప్పు. రెండోసారి మనం రైస్ కడిగిన తర్వాత ఈ వాటర్ని గ్లాస్లో పోసేసుకొని ఈ వాటర్ని మనము డైలీ ఒక్కసారి తాగుతూ ఉన్నామంటే మన లేడీస్ అందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు సివియర్గా కూడాను ఉంటుందండి. మనకి ఇచ్చింగ్ కానీ చాలా చిరాగ్గా ఇలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వాటర్ తాగితే మనకి ఆ వైట్ డిశ్చార్జ్ అనేది పోతుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మీకు నచ్చకపోతే దాంట్లో కొంచెం హనీ వేసుకొని కూడాను తాగొచ్చు. సెకండ్ టిప్ అండి. ఒక టొమాటోని సగానికి కట్ చేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూను కాఫీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకొని దీన్ని మన ఫేస్ పైన లేదా బాడీ పైన హ్యాండ్స్ పైన ఎక్కడైనా సరేనండి ఇలా వీడియోలో చూపించిన విధంగా సర్క్యులర్ మోషన్లో మనము రబ్ చేసుకుంటూ ఉండాలి. మనకు వచ్చేది ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయటికి వెళ్తూ ఉంటే స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది. అలానే ఫేస్ పైన బాడీ పైన ఎక్కడైనా మచ్చలు ఉన్నా ట్యాన్ ఉన్నా చాలా చక్కగా ఇది రిమూవ్ చేస్తుందండి. అలానే స్కిన్ కూడాను చాలా సాఫ్ట్గా చేస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు రబ్ చేసిన తర్వాత కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3 అండి. మనము రెగ్యులర్గా బీరకాయ కూర అనేది చేసుకుంటూనే ఉంటాం కదా. ఈ బీరకాయ కూర ఇప్పుడు సమ్మర్లో తినడం చాలా మంచిదండి. దీంట్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అలానే వంటికి కూడాను చలువ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కర్రీని చేసేటప్పుడు మనము పాలు పోసి వండుకుంటే కూర కూడాను చాలా రుచిగా ఉంటుంది. కొంతమందికి పాలు పోస్తే విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా కాచి చల్లార్చిన పాలు పోసామంటే విరిగే ఛాన్సే ఉండదండి కర్రీ. ఇక్కడి వరకు అందరం చేస్తూ ఉంటాము. కానీ పిల్లలు పాలకూర అంటే తినరు కదండి. దాన్ని మనం దేంట్లో ఒక దాంట్లో మిక్స్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారనమాట. ఇలా పాలు పోసి వండిన బీరకాయ కూర టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఒక కట్ట పాలకూరని మనము కలిపి వండేసామంటే పిల్లలకి కావాల్సిన కాల్షియము, ఐరన్ అన్నీ కూడాను మెగ్నీషియము వీటిలో ఉంటాయి. చక్కగా మనకి ఫుల్ మీల్స్ అనేవి పోషకాలతో అందుతుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. టిప్ నెంబర్ 4 అండి. మనము ఉప్పు అనేది రాళ్ళ ఉప్పు ఇలా ఏదైనా డబ్బాలో కానీ లేకపోతే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మన తడి చేతులతో పట్టుకొని ఉన్నా లేదా సీజన్ బట్టి వర్షాకాలం వింటర్లో ఇది చాలా తడిగా వాటర్గా అయిపోతూ ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మనం కర్రీలోకి వాడడం కష్టం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. కొబ్బరి చిప్పలు ఉంటూ ఉంటాయి కదా, దాన్ని మనము పగలకొట్టి దానిపైన ఉన్న పీచు ఏమీ లేకుండా చూసుకొని ఒక 2-3 ముక్కలు దాంట్లో వేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నామంటే మనకి డ్రైగా ఉంటుందండి. ఎప్పుడు ఉప్పు ట్రై చేసేయండి. టిప్ నెంబర్ 5 అండి. మనము ఇంట్లో వండుకునే మిక్చర్ అయినా లేదా బయట నుంచి తీసుకొచ్చుకున్నా సరే మిక్చరు ఇది కొన్ని రోజులు క్రిస్పీగా చాలా రేచిగా ఉంటుంది. పిల్లలు కూడాను తినడానికి ఇష్టంగా పడతారు. కానీ ఒక వారం తర్వాత ఇది మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లో కానీ లేదా కాటన్ క్లాత్లో 1 స్పూన్ షుగర్ వేసేసుకొని ఇలా మీరు ప్యాక్ చేసుకొని కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మీరు ఈ మిక్చర్లో పెట్టేసుకున్నారు అంటే మిక్చర్ అనేది ఇంకా ఎన్ని రోజులైనా సరే మనం ఫస్ట్ రోజు తీసుకొచ్చినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో క్రిస్పీగా ఉంటుందో అలానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కానీ వాడిన తర్వాత ఇలా వెంటనే మూత పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 6 అండి. మనము వంట చేసేటప్పుడు కిచెన్లోనైనా లేకపోతే ఎక్కడైనా సరే మనం లంచ్ చేసేటప్పుడు ఇలా టేబుల్ పైన అయినా సరే సాసులు ఆయిల్స్ అనేవి మనకు తెలియకుండా ఒలుకుతూ ఉంటాయి కదండి. ఇవి ఇలా ఉన్నాయి అనుకోండి మనం జారి పడే ఛాన్సెస్ కూడాను ఉంటుంది. అలా అనేసి ఏదైనా క్లాత్తో కానీ చేతులతో కానీ తుడిచామంటే అక్కడ మొత్తం జిడ్డుగా అవుతుంది. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఫ్లాట్గా ఉన్న గరిటెతో టిష్యూ కానీ లేదా ఏదైనా పేపర్తో వీడియోలో చూపించినట్లు చేస్తే అసలు కొంచెం కూడాను మరక ఉండదు, జిడ్డు ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసేసేయండి. టిప్ నెంబర్ 7 అండి.
మనము టొమాటోల రేటు తక్కువగా ఉన్నప్పుడు కేజీలు టొమాటోలు అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి. ఇలా తెచ్చుకోవడం మంచిదే. కానీ ఈ టొమాటోలు కానీ, ఆలుగడ్డలు, చాక్లెట్స్, బ్రెడ్ లాంటివి ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకూడదండి. మరి ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు అంటున్నారు. మరి ఎలా స్టోర్ చేసుకోవడం అనుకుంటున్నారా? జస్ట్ చాలా సింపుల్ అండి. వీటిని నీట్‌గా క్లీన్ చేసేసేసుకొని ఆరిపోయిన తర్వాత వెనకాల ఉన్న తొడిమలు తీసేసుకొని, తొడిమి దగ్గర జస్ట్ ఒక్క డ్రాప్ ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నారు అంటే మనకి బయట ఉన్నా సరే టొమాటోలు ఎన్ని రోజులైనా ఇంతే ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. టిప్ బాగా పనిచేస్తుంది, ట్రై చేసేయండి. టిప్ నెంబర్ 8 అండి. నేను ఇక్కడ మట్టి ప్రమిద అయితే తీసేసుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఇంట్లో వాడే సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ మీకు చూపించేది జవాదు పౌడర్ అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. పూజా స్టోర్‌లో దొరుకుతుంది. జస్ట్ రూ. 30 మాత్రమే ఉంటుంది. జస్ట్ ఒక పించ్ ఈ సాల్ట్‌లో వేసేసేయండి. మనం చేతితో పట్టుకుంటేనే చాలు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. దీన్ని సాల్ట్‌లో మిక్స్ చేసేసుకొని ఇంట్లో హాల్‌లో కానీ, కిచెన్‌లో కానీ, పూజ గదిలో కానీ, బెడ్రూమ్‌లో ఏదైనా మూలన పెట్టుకుంటే ఇల్లు మొత్తం 24 గంటలు మంచి స్మెల్ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. తప్పకుండా ట్రై చేసేసేయండి. టిప్ నెంబర్ 9 అండి. మనం రెగ్యులర్‌గా చపాతీ పిండి కలుపుకొని చపాతీ చేస్తూనే ఉంటాము. కానీ చాలామందికి చపాతీలు చేయాలంటే చాలా చిరాకండి. కానీ ఎట్ ఏ టైమ్ అంటే ఒకేసారి 4, 5 చపాతీలు చేస్తే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదా! అలాంటి టిప్పే. పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్లాట్‌ఫామ్ పైన పొడి పిండి కొంచెం వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒక గ్లాస్‌తో కానీ, గిన్నెతో కానీ ఇలా ప్రెస్ చేసేసుకొని డివైడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను 4 చపాతీలు అయితే ఒకేసారి చేసి చూపిస్తున్నానండి. మధ్యలో పొడి పిండి వేసేసుకొని ఇలా చపాతీ కర్రతో రోల్ చేసేసుకోండి. కాస్త ప్రెషర్ తక్కువ ఇస్తూ రోల్ చేసేసుకోండి. మనం మధ్యలో పొడి పిండి వేయడం వల్ల ఇది చక్కగా లేయర్స్‌గా వచ్చేస్తూ ఉంటుందండి. చూడండి ఇక్కడ ఒక మంచి షేప్ అంటూ లేదు కదా! కానీ రౌండ్‌గా ఉన్న ఒక మూతను తీసేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లో అయితే చపాతీలు వచ్చేస్తాయి. నాకు ఇక్కడ చిన్న సైజులో ఉన్నదైతే తీసేసేసి ఒక మూతతో రౌండ్‌గా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా మనకి ఒకేసారి 4 చపాతీలు వచ్చేసాయి కదా! ఇలా మీకు 5, 10 ఇలా ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు ఒకేసారి చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసే శ్రమని తగ్గించేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని చేసుకున్నా కానీ చపాతీలు చేసినట్టే ఉండదండి. ఎన్నైనా చేసి పెట్టేసేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇదే మెథడ్‌లో అది కూడాను చూపిస్తున్నానండి. చపాతీ పిండిని తీసేసుకొని ఇలా పొడి పిండి వేసేసుకొని వీలైనంత అంటే మీకు ఎంత సైజులో మందంలో కావాలో చపాతీ అంతగా చేసేసుకోండి. ఇప్పుడు రౌండ్‌గా ఉన్న మూతను తీసేసుకోండి. మీరు ఎంత సైజులో చపాతీ తినాలనుకుంటున్నారో అంత మూతను తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసేసారంటే రౌండ్ షేప్‌లో రాకపోయినా చెయ్యడం ఎవరికైనా చాలామందికి రౌండ్‌గా చపాతీలు చేయడం రాదండి. అలాంటి వాళ్ళు ఇలా చేశారంటే ఎట్ ఏ టైమ్ 2 చపాతీలు రౌండ్‌గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ మీకు బాగా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.